హలో ఎవ్రీవన్. ఈరోజు నేను లాంగ్ ఫ్రాక్ చూపించబోతున్నాను కటింగ్ అండ్ స్టిచ్చింగ్‌ని. అది కూడా ఒక శారీతో. ఫుల్ శారీ దీనికి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము. దీనికోసం నేను ఒక ఫుల్ శారీని తీసుకున్నాను. అలాగే శారీ కాస్ట్ ఓన్లీ 250 రూపీస్. 3 మీటర్స్ లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఓపెన్ సైడ్ కాకుండా ఫోల్డింగ్ సైడ్ ఎక్కడ సైడ్ ఉంటుందో అక్కడికి మనం ఇప్పుడు యోక్ పార్ట్ని కట్ చేసుకుందాం. యోక్ పార్ట్ హెచ్చు తగ్గు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. విడ్త్ నేను 12 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా వేరే దగ్గర కూడా మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. లెంత్ 16 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా బాక్స్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను ఫుల్ షోల్డర్ తీసుకున్నాను. ఫుల్ షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్ ఉంది. సో దానికి ఆఫ్ చేస్తే 7.5 అవుతుంది. 7.5కి మార్క్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంకో దగ్గర మార్క్ పెట్టుకోవాలి. ఆర్మ్ డౌన్ వచ్చేసి సేమ్ ఎంతైతే తీసుకున్నామో అంతే మార్క్ చేసుకోవాలి 7.5కి. ఇక్కడ చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. ఆర్మ్ డ్రా చేసుకోవడానికి 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. యోక్ పార్ట్కి కింది వైపున ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక హాఫ్ ఇంచుతో మార్జిన్ డ్రా చేసుకోవాలి. కొంచెం కర్వ్ లాగా వచ్చేలాగా. నెక్స్ట్ కట్ చేయకుండా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకోవాలి. యోక్ పార్ట్ని పక్కన పెట్టేసి గేరా పార్ట్ కోసం నేను కట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో వేస్ట్ సైజ్ వచ్చేసి నేను 11 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. లెంత్ వచ్చేసి ఫుల్ లెంత్ పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి నేను 32 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా 32 ఇంచెస్కి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ అంతా. వన్ సైడ్ ఫ్యాబ్రిక్ అనేది ఓపెన్ ఉంటుంది కాబట్టి దానికి మనం మధ్యలో జాయింట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ కట్ చేసుకున్న యోక్ పార్ట్ ఉంది కదా, దానిని తీసుకొని ఇప్పుడు షోల్డర్ చెక్ చేసుకోవాలి. షోల్డర్ 7.5 పెట్టుకున్నాం కదా. నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా నెక్ విడ్త్ మార్క్ చేసుకున్న తర్వాత సపరేట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ది ఫ్రంట్ పార్ట్కి, బ్యాక్ పార్ట్ది బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్కి డీప్ పెడుతున్నాను అండ్ బ్యాక్ పార్ట్కి హై నెక్ లాగా వచ్చేలాగా పెడుతున్నాను. సో ఫ్రంట్ పార్ట్కి నేను నెక్ విడ్త్ వచ్చేసి 3.5 మార్క్ చేసుకున్నాను. నెక్ లెంత్ వచ్చేసి 5.5కి మార్క్ చేసుకొని స్వీట్ హార్ట్ నెక్ ఎలా అయితే డ్రా చేసుకుంటామో అలాగా డ్రా చేసుకున్నాను, కట్ చేసుకున్నాను. అలాగే హ్యాండ్ లోత్ కూడా తీసుకున్నాను. ఒక హాఫ్ ఇంచ్ అలా హ్యాండ్ లోత్ తీసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని దానికి సేమ్ నెక్ విడ్త్ 3.5కి మార్క్ చేసుకొని నెక్ లెంత్ వచ్చేసి 3.5కి మార్క్ చేసుకొని బోట్ లాగా డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను. శారీలో నుండి కొంగు పార్ట్ ఏదైతే ఉంటుందో పళ్ళు పార్ట్, ఆ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాను. కట్ చేసింది దాన్ని నేను ఫ్రంట్కి డిజైన్ వచ్చేలాగా సెట్ చేసుకొని సేమ్ యాజ్ టీజ్ లైనింగ్ పార్ట్ ఎలా అయితే కట్ చేసుకున్నామో ఫ్రంట్ పార్ట్కి అదే విధంగా లైనింగ్ ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి. శారీలో నుండి నేను 3.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు లెంత్ వచ్చేసి నేను 34 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అంటే ఖర్చులు పోగా మనకి ఎక్స్ట్రా ఖర్చులు పోగా 32 అలా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా లెంత్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని 2 పీసెస్‌గా మిడిల్‌కి కట్ చేసుకుంటే ఒకటేమో బ్యాక్ పార్ట్‌కి వస్తుంది. ఇంకొకటి ఫ్రంట్ పార్ట్‌కి వస్తుంది కుచ్చులు పెట్టుకోవడానికి. ఇప్పుడు రిమైనింగ్ ఫ్యాబ్రిక్‌లో హ్యాండ్స్ తీయాలి అనుకుంటున్నాను. హ్యాండ్స్ కోసం ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్యాబ్రిక్‌ని నేను స్లీవ్స్ కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయాలి అనుకుంటున్నాను. బెలూన్ స్లీవ్స్. సో, దీనికి విడ్త్ వచ్చేసి నేను 15 ఇంచెస్ వరకు తీసుకున్నాను. హ్యాండ్ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నాను. హ్యాండ్ కర్వ్ డ్రా చేయడానికి లోత్ వచ్చేసి 3 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా హ్యాండ్ కర్వ్ డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న విధంగా కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేయగా మిగిలిన రిమైనింగ్ ఫ్యాబ్రిక్‌లో మనం బ్యాక్ పార్ట్‌ని ఇలా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పార్ట్ చూద్దాము. నెక్ దగ్గర స్టిచ్ చేసుకుని కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ పెట్టేసుకొని రివర్స్ చేసేసి మళ్ళీ నెక్ దగ్గర స్టిచ్ చేసి మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కుట్టు పెట్టుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్‌ని కూడా సేమ్ ఎలా అయితే బ్యాక్ పార్ట్‌కి స్టిచ్చింగ్ చేసుకున్నామో ఫ్రంట్ పార్ట్‌ని కూడా నెక్ రివర్స్ చేసేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. నేను ఆల్రెడీ దీనికి చిన్నగా ప్రిన్సెస్ కట్ పెట్టాను. ఒక 1/2 ఇంచ్ అలా తీసుకొని ప్రిన్సెస్ కట్ పెట్టాను. అలాగే బ్యాక్ పార్ట్‌కి కూడా 1/2 ఇంచ్‌తో టక్స్ కూడా పెట్టేసుకున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్‌ని ప్లేస్ చేసుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ కోసం కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని మనం ఆల్రెడీ టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుండి మొత్తం చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. పైన మరియు కింద కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఒక 1 ఇంచ్‌తో బెల్ట్ లాగా తీసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. స్టిచ్ చేసుకున్న స్లీవ్స్ ఉన్నాయి కదా, మనం దీనికి జాయిన్ చేసుకోవాలి యోక్ పార్ట్‌కి. ఇప్పుడు గేరా పార్ట్‌కి మనం కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ఉంది కదా, 1 ఫ్యాబ్రిక్‌ని తీసుకొని చిన్న చిన్న ఒక 1 ఇంచ్ గ్యాప్‌తో చిన్న చిన్నగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రిల్స్ అంతా పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని కూడా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ అయిన తర్వాత చూపిస్తాను. చిన్న చిన్నగా కుచ్చులు పెట్టేశాను. అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసేసి మన బాడీ మెజర్మెంట్‌కి తగ్గట్టుగా కొలతలు చూసుకుంటూ సైడ్ జాయింట్స్ కూడా నేను చేసుకున్నాను ఫ్యాబ్రిక్‌ది. ఇప్పుడు డ్రెస్ ఇలా రెడీ అయింది. ఎలా ఉందో చెప్పండి. ఫ్రంట్ పార్ట్‌లో నేను పళ్ళు ఏదైతే వచ్చిందో శారీకి ఆ డిజైన్ని స్టిచ్ చేశాను. బ్యాక్ పార్ట్‌కేమో శారీ ఎలా అయితే వచ్చిందో అదే శారీలో ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. స్లీవ్స్ కూడా శారీయే తీసుకున్నాను. సో, ఫ్రంట్ పార్ట్‌లో ఇలా పళ్ళు పార్ట్‌ని వేయడం వల్ల చాలా బాగుంటుంది అండ్ డిజైన్ కూడా కనిపిస్తుంది బాగా. చూడండి, ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి మనసకి వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.